హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్ఫెక్ట్గా గులాబీ పువ్వులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, అసలు మెత్తపడవు, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. కష్టమేమీ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బౌల్లో 1 గ్లాస్ మైదా పిండి, అలాగే 1 గ్లాస్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ తవ్వతో యూజ్ చేస్తున్నారు మెజర్మెంట్. 1 గ్లాస్ మైదా పిండి అంటే 1/2 kg పడుతుందన్నమాట. మనం ఎలా మెజర్ చేసుకున్నా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. 1 గ్లాస్ పంచదార పొడి వేసుకోవాలి. డైరెక్ట్గా పంచదార వేసుకోకూడదు, పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏ స్వీట్స్ రెసిపీస్ చేసుకున్నా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వీటినన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మిక్స్ చేయకుండా వాటర్ వేసేసుకున్నామంటే అంతా కూడా బాగా కలవదు, అందుకే ఫస్టే అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటరే. ఉండలేమీ లేకుండా అంతా కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసామంటే పల్చపడిపోతుంది, ఎందుకంటే మనం షుగర్ పౌడర్ కూడా వేసాం, కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదా, ఎక్కువగా పల్చగా ఉండకూడదు, అలా అని బాగా థిక్గా కూడా ఉండకూడదు. పల్చగా ఉంటే పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, అదే గట్టిగా ఉంటే పువ్వులు చాలా గట్టిగా వస్తాయి. అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏదైనా లిడ్ క్లోజ్ చేసేసి 10 మినిట్స్ వరకు అలా వదిలేయండి. ఈలోగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత గులాబీ పువ్వులు స్టిక్స్ని 5 మినిట్స్ వరకు మరుగుతున్న ఆయిల్లో ఉంచాలి. 10 మినిట్స్ వరకు నానబెట్టుకున్న పిండిలో హీట్ అయిన గులాబీ పూలు స్టిక్స్ ఉన్నాయి కదా, అవి పిండిలో ముంచాలి. లైట్గా గ్యాప్ ఉండేలాగా డ్రాప్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ మనకి పిండి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయిల్లో అసలు పిండి ఫ్లో అవ్వలేదు. మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత వాటికి అవే గులాబీ పూలు వచ్చేస్తాయి, ఈజీగా వస్తాయి. 2 గులాబీ పూలు స్టిక్స్ ఉంటే ఇంకా ఈజీగా వేసేసుకోవచ్చు, ఎవరూ హెల్ప్ లేకుండా. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి. తీసేటప్పుడు మెత్తగా అనిపించినా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. ఇలాగే రిమైనింగ్ అన్నీ కూడా వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.